లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆధార్ అప్డేట్స్ గురించి 5 నుంచి 15 ఏళ్ల లోపు స్కూల్ పిల్లల ఆధార్ అప్డేట్ చేయించండి అని అన్ని రాష్ట్రాలకు ఉడాయి లేఖ రాయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చదువుతున్న 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను తాజాపరచాలని అంటే అప్డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయి వారు తెలియజేయడం జరిగింది. ఆధార్లో తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాలి. ఇలా చేయాల్సిన ఆధార్ నెంబర్లు దాదాపు 17 కోట్లు ఉన్నాయి. విద్యార్థుల బయోమెట్రిక్స్ను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISE ప్లస్ అప్లికేషన్ అప్డేట్ చేయొచ్చు. పిల్లలకి ఇది చాలా అవసరం. అంటే విద్యార్థి దశలో ఉన్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం కానీ, నీట్ ఎగ్జామినేషన్, JEE మెయిన్స్ ఎగ్జామినేషన్, QET లాంటి పోటీ పరీక్షలకు నమోదు కావడం చాలా ఇబ్బందిగా మారిపోతుంది. కావున చాలామంది ఏం చేస్తున్నారంటే చివరి నిమిషంలో ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో అప్డేట్ చేస్తే ఇలాంటి ఇబ్బందులంటూ తప్పుతాయి. అన్ని పాఠశాలల్లోనూ కూడా శ్రద్ధ వహించి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమం పూర్తి చేయొచ్చు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల CEOలకి, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి ఉడాయి వారు తెలియజేయడం జరిగింది. కావున ఇది కార్యక్రమం ఎలాగ జరుగుతుంది, మీ పిల్లలకు విద్యార్థి దశలో ఉన్న 5 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల లేదా కళాశాల విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి. దీనివల్ల చివరి నిమిషంలో పరీక్షలకు అప్లై చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. ఈ విషయం గమనించండి. ఇదే మనం ఏ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ద్వారా రాయాలనుకున్నా ఆధార్ అప్డేట్ అయితేనే ఆధార్ వివరాల ప్రకారం మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలో చేయడం జరుగుతుంది. ప్రముఖ ఎగ్జామ్స్ అయిన నీట్, JEE మెయిన్స్, నెట్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అయి ఉండాలి. ఆధార్ వివరాలు నమోదు సరిగ్గా ఉండాలి. కావున ఈ విషయం గమనించి చివరి నిమిషం దాకా వేచి చూడకుండా మీరు వెంటనే నిర్ణయం తీసుకుని దగ్గరలోని మీ బ్యాంకుల దగ్గర కానీ, పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కేంద్రాల వద్ద కానీ, ఆధార్ అప్డేట్ కేంద్రాల వద్ద కానీ ఆధార్ అప్డేట్ చేయించుకోండి. వివరాలు సరిచూసుకోండి.